హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడే బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ జ్యూస్ తాగడం వల్ల బాడీలో హీట్ తగ్గించి శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. లేతగా ఉన్నటువంటి ఒక బూడిద గుమ్మడికాయని తీసుకోండి. దాన్ని నీట్‌గా వాష్ చేసి ఈ విధంగా ముందున్నటువంటి పార్ట్‌ని కట్ చేసుకోవాలి. అలానే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ పార్ట్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయని ఇలా హాఫ్‌కి కట్ చేసి దాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయని ఆయుర్వేదంలో చాలా ఉపయోగిస్తారండి. ఆయుర్వేదంలో దీన్ని కూష్మాండం అని కూడా పిలుస్తారు. అంటే ఇట్స్ ఎ బాల్ ఆఫ్ ఎనర్జీ అని. ఈ జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి. ఇది టాక్సిన్స్ ని బయటకు పంపించి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అజీర్ణం, గ్యాస్ మరియు మలబద్ధక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థకు మంచి టానిక్ లా పనిచేస్తుంది. పీసెస్ లా కట్ చేసుకున్న తర్వాత పైనున్నటువంటి చెక్కు మొత్తాన్ని నీట్ గా తీసేసుకోవాలి. సమ్మర్స్ లో ఈ జ్యూస్ ని తాగడం వల్ల బాడీ హీట్ ని తగ్గిస్తుంది. బాడీలోని హీట్ తగ్గించే తత్వం ఉండడం వల్ల మైగ్రేన్ అండ్ తరచూ వచ్చే తలనొప్పులకు మంచిగా హెల్ప్ చేస్తుంది. ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్కిన్ కూడా న్యాచురల్ గ్లో ఇస్తుందండి. పింపుల్స్, మచ్చలు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇదొక మంచి వెయిట్ లాస్ డ్రింక్ లా కూడా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ జ్యూస్ ని మన డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీగా, హ్యాపీగా ఉండొచ్చు. పైనున్నటువంటి పల్ప్ ని అండ్ గింజల్ని కూడా నీట్ గా తీసేసుకోవాలి. జ్యూసర్ అవైలబుల్ గా ఉంటే ఈ విధంగా జ్యూసర్ లో అయినా జ్యూస్ చేసుకోవచ్చు. లేదంటే వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే కూడా మనకి జ్యూస్ రెడీ అవుతుంది. ఈ జ్యూస్ ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో తాగితే దీనిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనం పొందొచ్చు. రోజుకి 100 ml నుంచి 200 ml వరకు ఈ జ్యూస్ ని తాగొచ్చండి. ఈ జ్యూస్ తాగిన 20-30 నిమిషాల తర్వాతనే మనం ఫుడ్ తీసుకోవాలి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.